భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములగు మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. ఇచట కోరికలు సంకల్పముల వలన కలుగునని చెప్పబడినది. 2వ అధ్యాయమునందలి 62వ శ్లోకమున కోరికలు ఆసక్తి కారణముగా ఉత్పన్నములగునని చెప్పుట జరిగినది. ఈ భేదములెందుకు? అచట సంకల్పముల నుండి ఆసక్తి వలన కోరికలు జనించునని చెప్పబడినవి. కావున కోరికలకు మూలములు సంకల్పములే. కావున అచ్చటను ఇచ్చటను కోరికలకు మూలములు సంకల్పములే అని చెప్పినట్లు భావింపవలెను. కనుక ఉభయత్ర చెప్పిన విషయములో ఎట్టి భేదమును లేదు. కోరికలన్నీయు అనగానేమి, వాటిని నిశ్శేషముగా త్యజించుటయనగానేమి? ఇహపరలోకములకు సంబంధించిన కోరికలు పెక్కుగలవు. అవియును పెక్కు విధములుగా కలవు. వానిలో కొన్ని తీవ్రమైనవి, కొన్ని మధ్యస్థములైనవి, కొన్ని సామాన్యములైనవి. ఈ అన్ని విధములైన కోరికలను కలిపి సర్వాన్ కామాన్ అని చెప్పుట జరిగినది. స్పృహ, ఇచ్ఛ, తృష్ణ, ఆశ, వాసన మొదలగు మనోరథ లక్షణములలో వివిధములగు కోరికలన్నీయును అంతర్గతములే. కోరికలు సంకల్పముల నుండి ఉత్పన్నములగునని చెప్పబడినది. కావున ఆసక్తియు ఇందులో అంతర్భాగమే. ఎట్టి భోగ వస్తువులైనను ఏ విధమైన వాసన, ఆసక్తి, స్పృహ, ఇచ్ఛ, లాలస, ఆశ, తృష్ణ మొదలగునవి ఏమాత్రము లేకుండుటయే కోరికలను అన్నింటినీ నిశ్శేషముగా త్యజించుట అనబడును. గిన్నెలో నుండి నేతిని తీసిన పిమ్మట కూడా ఆ నేతి జిడ్డు ఆ గిన్నెలో అంటుకొని యుండును. డబ్బాలలో నుండి కర్పూరమును, కేసరిని, కస్తూరిని తీసినప్పటికీ వాటి వాసనలు ఆ డబ్బాలలో అంతో ఇంతో మిగిలియేయుండును. అట్లే కోరికలను త్యజించినను వాటి వాసన కొంచెమైనను మిగిలియేయుండును. కావున ఏమాత్రము కోరికల వాసనలే లేకుండుట వాటిని త్యజించుటను, కోరికలను నిశ్శేషముగా త్యజించుట యగును. మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించుటయనగానేమి? విషయముల యందు ఆసక్తములగుచుండుట ఇంద్రియములకు సహజ లక్షణము. మనస్సు యొక్క ప్రమేయము ఉన్నప్పుడే ఇంద్రియములన్నీయును తమ తమ విషయముల యందు ప్రవర్తింపగలుగుచుండును. మనస్సు దుర్బలముగానున్నచో అవి దానిని బలముగా తమతో లాగుకొని పోవును. కాని నిర్మలమైన నిశ్చయాత్మకమైన బుద్ధి బలముతో మనస్సు దృఢముగా పరమాత్మయందు ఏకాగ్రతతో నిలిచియున్నప్పుడు మనస్సు యొక్క సహకారము ఆగిపోయినందున ఈ ఇంద్రియములు విషయాసక్తములగుటకు సమర్థములు కానేరవు. కావున 11వ శ్లోకము నుండి 13వ శ్లోకము వరకును చెప్పబడిన రీతిగా ధ్యానయోగ సాధనకై ఆసనముపై స్థిరముగా కూర్చొని యోగి తన వివేక వైరాగ్య ప్రభావములచే మనస్సు ద్వారా ఇంద్రియములన్నింటినీ వాటి బాహ్య విషయముల నుండి పూర్తిగా తొలగింపవలెను. ఏ ఇంద్రియమును ఏ విషయమునందును కొంచెముగా కూడా ఆసక్తము కాకుండునట్లుగా చేసి
వాటిని అన్నింటినీ అంతర్ముఖములుగా చేయవలెను. మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించుట అనగా నిదియే.